మీకేమేమి మీకు చిన్నగా అయిపోయిందా ఇది క్యామే కదండి క్యామ్ ల్యాప్టాప్ ఫుల్ స్క్రీనేనా విండోడ్ ప్రొజెక్టరా లేకపోతే ఏంటండి ఫుల్ స్క్రీన్ ప్రొజెక్టరా ఓకే ఓకే లేదు దాని గురించి ఓకే మనం ఏం డిస్కస్ చేసామండి కాస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం అండి కాస్ట్ అంటే ఏంటండి కాస్ట్ అంటే ఏంటి చంద్రుడు చెప్పు ఇంకా ఎక్స్పెన్సెస్ కాస్ట్ అంటే నార్మలే అండి అడిగాను కదా అని కష్టంగా ఉండదు క్వశ్చన్ ఓకేనా కాస్ట్ అంటే ఏంటి మనం ఇంకా ఎక్స్పెన్సెస్ని కాస్ట్ అని అంటాం అండ్ ఇంకా ఏం చెప్తున్నాం అంటే కాస్టింగ్ అంటే ఏంటో చెప్తున్నాం ఈ కాస్ట్లన్నింటిని కంపైల్ చేసి ఒక ప్రోడక్ట్ని అటెండ్ చేయడం ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేయడానికి కాస్టింగ్ అని అంటారు అండ్ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం అండ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటండి అయిన కాస్ట్లన్నింటిని ఇవన్నీ ఏమవుతాయి మనకి ట్రాన్సాక్షన్స్గా ఉంటాయి అవునా ఎలా ఉంటాయండి ఇవన్నీ మనం ట్రాన్సాక్షన్స్గా రాసుకుంటాం కదా సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని ఏం చేస్తాం మనం అకౌంటింగ్ చేస్తాం అకౌంటింగ్ చేసి ఈ అకౌంటింగ్లో మనం ఏం చేస్తామండి పీరియాడికల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం సేమ్ ఫినాన్షియల్ అకౌంట్స్లో ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటామో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ ఫ్లో అకౌంట్స్ అలాగా సేమ్ అలాగే ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్లు సేల్స్ స్టేట్మెంట్ ప్రాఫిట్ స్టేట్మెంట్లు ఇన్కమ్ స్టేట్మెంట్ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అండ్ కాస్టింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మాట్లాడుకున్నాం ఆబ్జెక్టివ్స్ ఏంటో కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మాట్లాడుకున్నాం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి టు కంట్రోల్ ద కాస్ట్ ఓకేనండి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ ద యాక్టివిటీస్ ఆర్ కాస్ట్ ఎట్లా అయినా మాట్లాడుకోవచ్చు ఓకేనా కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేస్తాం కాస్ట్ అకౌంటింగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం సో ఇలా మనం ఏంటి స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ నుంచి కాస్ట్ని కంట్రోల్ చేయడం కానీ రెడ్యూస్ చేయడం కానీ ఓకేనండి సమ్ ఏదైనా డెసిషన్ మేకింగ్ చేసుకోవడం కోసం వీటికి యూజ్ చేసుకుంటూ ఉంటాం అండ్ కాస్టింగ్ యొక్క మెయిన్ పర్పసే అది సో ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్టింగ్ అంటే ఏంటో చెప్పుకుందాం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే ఏముంటాయి దాంట్లో ప్రోడక్ట్ యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయడం కోసం ఎందుకని పీరియడికల్ స్టేట్మెంట్స్ చేస్తున్నాం కదండి దీంట్లో మనం ఏం చేస్తాం ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కనుక్కుంటాం అండ్ సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాం అలానే ఈచ్ యాక్టివిటీలో ప్రాఫిట్ ఎంత వస్తుంది అర్థమవుతుందో అకౌంటింగ్ నేను డిపార్ట్మెంట్ వైజ్గా వేస్తున్నాను అనుకోండి ఓకేనా ఏ డిపార్ట్మెంట్లో నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఏ డిపార్ట్మెంట్లో ప్రాఫిట్ లేదు ఇది నాకు తెలుస్తుంది అలానే కాస్ట్ని కంట్రోల్ చేయగలను కాస్ట్ని రెడ్యూస్ చేయగలను అలానే ఇంకేదైనా డెసిషన్ మేకింగ్ కోసం కావాలి అనుకుంటే కాస్ట్ అకౌంటింగ్ నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇవి ఆబ్జెక్టివ్స్ కాస్ట్ అకౌంటింగ్ ఇవే నేను యూజ్ చేసుకుంటే వాటిలో అవి నాకేమవుతాయంటే అడ్వాంటేజెస్ అవుతాయి అడ్వాంటేజ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి నేను ఎందుకైతే కాస్ట్ అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తున్నానో సో దానికి యూజ్ అయితే అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఏంటి కాస్ట్ కంట్రోల్ చేయడమే దాని ఆబ్జెక్టివ్ అదే కదా సో దానికే యూజ్ చేస్తున్నాను కాస్ట్ కంట్రోల్ చేయడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది అండ్ కాస్ట్ రెడ్యూస్ చేయడం అనేది కూడా అడ్వాంటేజ్ అవుతుంది ఇంకా ఏంటి అడ్వాంటేజ్ అవుతుందంటే కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్ని కనుక్కోవడం అడ్వాంటేజ్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం అడ్వాంటేజ్ అవుతుంది అండ్ ప్రాఫిట్ని అసెప్టైన్ చేయడం ఇది కూడా ఏమవుతుందండి అడ్వాంటేజ్ అవుతుంది సో ఆబ్జెక్టివ్సే అడ్వాంటేజెస్ ఉంది డిసడ్వాంటేజెస్ ఏమవుతాయి నా కాస్ట్ అకౌంటింగ్ అనేది నాకు అనవసరం అనిపిస్తే కాస్ట్ అకౌంటింగ్ అనేది నాకు వద్దు అనుకుంటే నాకు డిసడ్వాంటేజ్లా కనిపిస్తుంది సో వద్దు అనుకున్నప్పుడు నాకు కాస్ట్ అకౌంటింగ్ ఎలా కనిపిస్తుందండి ఎక్స్పెన్సివ్లా కనిపిస్తుంది అండ్ ఇంకా డూప్లికేషన్ ఆఫ్ వర్క్లా కనిపిస్తుంది ఓకేనా అండి అండ్ ఇంకా ఏంటి నా కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ కాస్ట్ రికార్డ్స్లో కాస్ట్ ప్రాఫిట్ అకౌంటింగ్ రికార్డ్స్లో అకౌంటింగ్ ప్రాఫిట్ ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయంటే మనకి ఆపర్చునిటీ అయితే ఎప్పుడైతే ఉండదో ఆపర్చునిటీ జీరో అనుకోండి అప్పుడు ఏమవుతుంది రెండు ఈక్వల్గానే ఉండొచ్చు ఇప్పుడు నాకు ఆపర్చునిటీ లేదండి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను నా బిజినెస్లో 20,000 ప్రాఫిట్ వచ్చింది అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం చేస్తే నాకు రెవెన్యూ ఎంత వచ్చిందంటే 2 lakhs వచ్చింది రెవెన్యూ అలానే నాకు అయిన కాస్ట్
1,50,000 కాస్ట్ అయింది టోటల్. ఓకేనా, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. నాకు అసలు ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అనేది లేదండి, ఎక్కడ ఆపర్చునిటీ అనేది లేదు. ఇలా ఆపర్చునిటీ లేదు కాబట్టి నాకు ఏమవుతుంది, ఈ అకౌంటింగ్ రికార్డ్స్లో 50,000 ఉంటుంది, కాస్ట్ రికార్డ్స్లో కూడా ఎంత ఉంటుందండి? 50,000 ఉంటుంది. ఇలా కాకుండా నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, ఆల్రెడీ నేను జాబ్ చేస్తూ ఉన్నాను. ఇలా జాబ్ చేస్తూ ఉంటే నాకు 70,000 నాకు శాలరీ వస్తుంది, శాలరీ పర్ మంత్. ఓకేనండి, శాలరీ నాకు 70,000 పర్ మంత్ వస్తుంది. ఇప్పుడు నా కాస్ట్ రికార్డ్స్ ఏమవుతుంది, నాకు వచ్చిన రెవెన్యూ ఎంతండి? రెవెన్యూ 2 lakhs తెస్తాను. ఎక్కడివి? కాస్ట్ రికార్డ్స్, కాస్ట్ రికార్డ్స్లో. ఓకేనండి, అకౌంటింగ్ రికార్డ్స్లో సేమ్ ఇదే వస్తుంది, మళ్ళీ అకౌంటింగ్ రికార్డ్స్లో మళ్ళీ ఇదే వస్తుంది. అండ్ కాస్ట్ రికార్డ్స్లో ఏమొస్తుంది? రెవెన్యూ 2 lakhs అండ్ కాస్ట్ ఎంత అండి? ప్రజెంట్ అయిన కాస్ట్ మనకి 1,50,000. అండ్ అలాగే మనం ఒక కాస్ట్ని 4 చేసేసాం, అంటే ఆపర్చునిటీ కాస్ట్. ఓకేనండి, ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అండి? ఆపర్చునిటీ కాస్ట్ ఎంత వదిలేసాను నేను? 70,000 వదిలేసాను. ఓకేనా, ఇవి పర్ మంత్ అనుకుంటాం, ఇవి మంత్లీ బేస్డ్ అనుకుంటాం. రెవెన్యూ నాకు 22 lakhs రెవెన్యూ వస్తుందండి పర్ మంత్. అలాగే పర్ మంత్ 1,50,000 ఖర్చు అవుతుంది. జనరల్గా నాకు అకౌంటింగ్ బేసిస్లో 50,000 అనేది నేను ప్రాఫిట్స్లో చూపిస్తూ ఉంటాను. అవునా, నేను ప్రాఫిట్స్లో, నా బిజినెస్ ప్రాఫిట్స్లోనే ఉంది. కానీ కాస్ట్ రికార్డ్స్ ఏమైపోతుంది, ఈ 50,000 కాస్త నేను ఆపర్చునిటీ వదిలేసుకున్నాను. నేను బిజినెస్ చేయకుండా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉంటే నాకు 70,000 శాలరీ వస్తూ ఉండేది. అలా కాకుండా నేను 70,000 వదిలేయడం వల్ల నాకు ఎంత వస్తుందండి? 50,000 వస్తుంది. అర్థమవుతుందా? సో నాకు ఎంత అవుతుందండి అప్పుడు? ప్రాఫిట్ ఆర్ లాసా? ఇక్కడేమో నాకు ప్రాఫిట్ చూపిస్తుంది అకౌంటింగ్ రికార్డ్స్. ఓకేనా, బట్ కాస్ట్ రికార్డ్స్ ఏం చూపిస్తుందండి? లాస్ చూపిస్తుంది, 20,000 లాస్ చూపిస్తుంది. అవునా, అర్థమవుతుందా? సో నాకు అసలు ఈ డెసిషన్స్ నాకు అవసరం లేదు అన్నప్పుడు నాకేమవుతుంది, ఈ రీకన్సిలేషన్ కూడా నాకు బర్డెన్ అయిపోతుంది. అర్థమవుతుందండి? సో ఈ రీకన్సిలేషన్ బర్డెన్ కూడా నాకు అనవసరం. అది కూడా నాకు ఏమవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. రీకన్సిలేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ కాస్టింగ్ రికార్డ్స్, వీటిని రీకన్సిలేట్ చేసుకుంటూ ఉండడం. ఎందుకంటే నేను డెసిషన్ తీసుకోవట్లేదు కదా, ఎందుకంటే నేను ప్రాఫిట్ చూపిస్తుంది అకౌంట్స్లో, బట్ కాస్టింగ్లో ఎందుకు నాకు ప్రాఫిట్ చూపించట్లేదు, నా ఆపర్చునిటీ ఎక్కడ లాస్ అయ్యాను, ఇవన్నీ డెసిషన్స్ నేను తీసుకోవాలనుకోవట్లేదు. అలా అనుకోనప్పుడు నాకు ఏమవుతుందండి, రీకన్సిలేషన్ అనేది బర్డెన్ అవుతుంది, అది నాకు డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా, ఎక్స్పెన్స్ ఒకటి, బర్డెన్ ఒకటి, డూప్లికేషన్ ఆఫ్ వర్క్. ఆల్రెడీ అకౌంటింగ్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఖచ్చితంగా మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సింది అకౌంటింగ్ రికార్డ్స్, క్యాష్ బుక్ని, స్టాక్ బుక్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిందే. దీంతో పాటు నేను కాస్టింగ్ కోసం కూడా ఎక్స్ట్రా రికార్డ్స్ నేను మెయింటైన్ చేయడం వల్ల నాకు డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. రెండిట్లో సేమ్ అమౌంట్సే ఉంటాయి. ఏవైతే ఆపర్చునిటీస్ అవి మాత్రం నేను ఏం చేయనండి, నోషనల్ కాస్టుల్ని, ఆపర్చునిటీస్ని వాటిని అకౌంటింగ్లో రికార్డ్ చేయను జనరల్గా. అంటే మేము డిప్రియేషన్ అలాంటి రికార్డ్ చేస్తాం, ఆపర్చునిటీస్ అవన్నీ రికార్డ్ చేయను. ఓకేనా, సో ఆ రీకన్సిలేషన్ ఎందుకు నాకు ఏమవుతుంది, డిసడ్వాంటేజ్గా కనిపిస్తుంది. ఓకేనా, అని మనం ఇప్పుడు నేచర్ని బేస్ చేసుకొని చాలా రకాలుగా కాస్ట్ జనరల్గా మాట్లాడుకుంటే అండి, కాస్ట్ అనేది టోటల్ కాస్ట్, కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అనేది నువ్వు చూసే వ్యూని బట్టి. ఓకేనా అండి, అంటే నువ్వు చూసే వ్యూని బట్టి ఏమవుతుందంటే కాస్ట్ అనేది నీకు రకరకాల, అంటే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. బై నేచర్ కావచ్చు, నువ్వు ఏ కాస్ట్ని కంట్రోల్ చేయగలవు అని ఆ సెన్స్ ఆఫ్, ఓకేనా, ఆ సెన్స్ ఆఫ్ సైట్లో చూసావు అనుకోండి, అప్పుడు మీకు ఏది కంట్రోలబుల్ కాస్ట్, ఏది కంట్రోలబుల్ కాస్ట్లో కాదో తెలుస్తుంది. అలా కాకుండా ఈ నేచర్ బేస్ చేసుకుంటే ఎలా మారుతూ ఉన్నాయి, చేంజ్ గురించి మీరు ఆలోచిస్తూ కాస్ట్ని చూసారనుకోండి, ఏ కాస్ట్ చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉన్నాయి, ఏ కాస్ట్లు వేరీ అవుతూ ఉన్నాయి, వాటిని వేరియబుల్ కాస్ట్ అని అనుకోండి. అండ్ ఇదే టోటల్ కాస్ట్ని ఏది డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ అవుతుంది, ఏది డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ అవ్వదు. ఓకేనా అండి, సో వాటిని నేనేమంటాను అండ్ నా డెసిషన్ మేకింగ్ కోసం రిలవెంట్గా ఉన్నాయి అనుకోండి, వాటిని రిలవెంట్ కాస్ట్ అని అంటారు. నా డెసిషన్ మేకింగ్ అనవసరం, ఇర్రిలవెంట్ కాస్ట్ ఆర్ సమ్ కాస్ట్ అని అంటారు. ఓకేనా అండి, సో ఎప్పుడు కాస్ట్ ఇలానే ఉంటుంది. టోటల్ కాస్ట్ మనం చూసే వ్యూని బట్టి ఏమవుతుంది, కాస్ట్ అనేది దాని క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనండి, అంటే మనం తీసుకున్న డెసిషన్ బట్టి, మనకు కావాల్సిన అనాలిసిస్ని బట్టి, మనం చేస్తున్న అనాలిసిస్ని బట్టి మనం కాస్ట్ని రకరకాలుగా చూసుకుంటూ ఉంటాం. ఓకేనా, అండ్ ఈ కాస్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి, బై నేచర్లో అంటే వేరియబుల్గా ఫిక్స్డ్గా డివైడ్ చేస్తామండి, బై కంట్రోలబిలిటీలో కంట్రోలబుల్ కాస్ట్లు, అన్కంట్రోలబుల్ కాస్ట్లుగా డివైడ్ చేస్తాం, రిలవెన్సీలో రిలవెంట్ కాస్ట్లు, ఇర్రిలవెంట్ కాస్ట్లుగా మారుస్తాను. అండ్ ఇదే కాస్ట్
కొన్ని ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఏమంటారు, నేను ప్రోడక్ట్ మీద డిపెండ్ అయితే వాటిని ఏమంటాను, ప్రోడక్ట్ కాస్టింగ్ అంటారు. అంటే ఏంటి, నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనండి, వాటిని నేను ఏమంటాను, ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాను. అలా కాకుండా నా టైం పెరిగే కొద్దీ నేను కాస్ట్ లింకర్ అవుతూ ఉంటాను. ప్రోడక్ట్ సంబంధం లేదు, వాటిని నేను ఏమంటాను, పీరియడ్ కాస్ట్ అని అంటాను. మంత్లీ రెంట్ పే చేస్తూ ఉంటే సో నా మంత్కి ఏమవుతుంది, రెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి, సో వాటిని నేను ఏమంటాను, పీరియడికల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా, సో టైం బేసిస్లో చూస్తే వాటిని ఏమంటారు, పీరియడ్ కాస్ట్లు అండ్ ప్రోడక్ట్ కాస్ట్లుగా డివైడ్ చేస్తూ వస్తుంది. సో అండ్ ఇంకా ఏ రకాలు ఉన్నాయండి కాస్ట్లు, అలా వస్తూ ఉంటే చెప్తూ ఉంటారంట. అండ్ ఇంకా ఏముంటాయి కాస్ట్లు, స్టాండర్డ్ కాస్ట్లు, యాక్చువల్ కాస్ట్. ఓకేనండి, ఇంకా ఏముంటాయి, సరే. సో మెటీరియల్ ఓపెన్ చేసి కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటండి, కాస్ట్ ఆబ్జెక్ట్ చెప్పాలి. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నువ్వు ఏ ఆబ్జెక్ట్ కోసం అయితే కాస్ట్ని మనం డిటర్మైన్ చేస్తున్నామో దాన్ని నేను కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాను. ఇప్పుడు ఈ పెన్ కోసం నేను కాస్ట్ డిటర్మైన్ చేయాలనుకున్నాను అనుకోండి, సో ఈ పెన్ అనేది ఏమవుతుంది, నాకు కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఒక ప్రాసెస్ కోసం నేను కాస్ట్ని కనుక్కోవాలి అనుకున్నాను. ఓకేనండి, ఆ ప్రాసెస్ ఏమవుతుంది, నాకు కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందండి, ఏదైనా ప్రోడక్ట్ కోసం నేను కాస్ట్ని డిటర్మైన్ చేయాలి, అసర్టైన్ చేయాలి అనుకున్నప్పుడు, ఓకేనా, ఆ ప్రొడక్ట్ ఆ సర్వీస్ లేకుంటే ఆ ప్రాసెస్ ఆర్ జాబ్ ఎనీథింగ్ అదేమవుతుంది, నాకు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆ కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనండి, అండ్ కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ అంటే మీకు మీనింగ్స్ తెలియాలి. జస్ట్ కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటండి, మీకు అవుతున్న కాస్ట్ని ఏవైతే డ్రైవ్ చేస్తూ ఉంటాయో, అంటే ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, మీ కాస్ట్ని ఏవైతే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయో వాటిని నేను ఏమంటాను అంటే కాస్ట్ డ్రైవర్స్ అంటారు. అంటే మీ కాస్ట్ని డ్రైవ్ చేయాలి, మీ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి అన్నా డిక్రీజ్ అవ్వాలి అన్నా ఆ ఫ్యాక్టర్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే ఆ కాస్ట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వాటిని నేను కాస్ట్ డ్రైవర్స్ అని అంటారు. ఓకేనా, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా, బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, నా కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందండి, అర్థమవుతుందా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ నేను ఏమంటాను, కాస్ట్ డ్రైవర్స్ అని అంటాను. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ, నెంబర్ ఆఫ్ జాబ్ కానీ, నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ, లేబర్ పే చేయాల్సింది నెంబర్ ఆఫ్ అవర్స్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, లేబర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో లేబర్ అవర్స్ అనేది నేను ఏమంటాను, కాస్ట్ డ్రైవర్ అని అంటాను. అంటే మనకు అయ్యే కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఇంకోలాగా ఎలా చెప్పచ్చు, కాస్ట్ని నీకు అయ్యే కాస్ట్ని డ్రైవ్ చేయడం, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్గా డ్రైవ్ చేయడం, డిక్రీజ్ అవుతూ ఉంటే డిక్రీజ్గా డ్రైవ్ చేయడం. ఓకేనా అండి, అలా డ్రైవ్ చేసుకుంటే వాటిని నేను ఏమంటాను, కాస్ట్ డ్రైవర్స్ అని అంటాను. ఓకే, మీకు రాలేదా షెడ్యూల్, రాలేదండి క్లాస్ ఉంది అని షెడ్యూల్ రాలేదా? సాయి సార్ది వర్మ సార్ అంతేనా? వర్మ సార్ కూడా లేదు. మీకు వచ్చిందా అంటే నా క్లాస్ ఉంటుంది, ఇంకా యాక్సెస్ తీసుకోలేదు. ఏంటండి 3 బ్యాచెస్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇంకా మెర్జ్ చేయాలండి, మీకు ఆల్రెడీ కొంతమందికి చెప్పేశాను కదా, వాళ్ళకి మెర్జ్ చేయాల్సి వస్తుంది. ఇవి ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను, వాళ్ళకి ఇలానే చెప్పాను స్లోగానే. రోజు కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇలా చెప్పడమే సరిపోయింది. అంటే బిఫోర్ హాలిడేస్ కదా, సో ఇంకా స్లోగా హాలిడేస్ వచ్చేస్తున్నాయి, మళ్ళీ మీరు వస్తున్నారని తెలిసింది, అందుకని ఇంకా స్లోగా చెప్పాను. లేట్ అవుతుంది అయితే ఏం లేదు ఇక్కడ. ఇంతవరకు మనం చెప్పేసుకున్నామండి. లిమిటేషన్ స్టూడెంట్, డూప్లికేషన్ ఆఫ్ వర్క్, ఇన్ఎఫిషియన్సీ, రీకన్సిలేషన్, ఎక్స్పెన్స్. ఓకేనండి, ఇన్ఎఫిషియన్సీ అంటే నేను చెప్పానండి, అసలు యాక్చువల్లీ అది లిమిటేషన్ కాదు, బట్ వాడు దాని లిమిటేషన్ ఎందుకు చూస్తాడు అంటే ఏం చెప్పాను నేను, కాస్ట్ అకౌంట్స్ ఓన్లీ మీరు కాస్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల కాస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. దాన్ని మీరు ఏం చేయాలి, అప్లై చేయగలగాలి. అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది. సో అసలు నేను కాస్ట్ కంట్రోల్ చేయాలి, రిడ్యూస్ చేయాలని డెసిషనే తీసుకోను.
ఓకేనండి. సో నా కాస్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల సోలీ కాస్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల నాకు ఈ కాస్ట్ కంట్రోల్ అవ్వదు అని చెప్తాడు. అది కూడా నాకు లిమిటేషన్, అనవసరం అండి, టైం వేస్ట్ అని అర్థం. ఓకేనండి. కాస్టింగ్ సిస్టమ్ ఇట్ డస్ నాట్ కంట్రోల్ కాస్ట్ బట్ ఇట్ యూసేజ్ డస్. ఓకేనండి. మీరు పీరియడ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మీకు ఏం కాస్ట్ కంట్రోల్ అవ్వదు. వాటిని మీరు అప్లై చేయడం వల్ల ఏమవుతుందండి, కాస్టింగ్ మెథడ్స్ అప్లై చేయడం వల్ల కాస్ట్ అనేది కంట్రోల్ అవుతుందని దాని మీద. కాస్ట్లోనే ఏంటి, మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి చెప్పుకున్నాం, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటాయండి, టోటల్గా కాన్స్టెంట్గా ఉంటాయి. అండ్ పర్ యూనిట్ రాగానే ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా మాట్లాడుతున్నాను నేను, కమిటెడ్ కాస్ట్లు అండ్ డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే ఏంటి, నేను ఏం చేసినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ నుంచి అవాయిడబుల్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. రెంట్ కానీ, నా బిల్డింగ్ కోసం రెంట్ కావాలండి, ఫ్యాక్టరీ అసలు నేను ఇంకా ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా నాకేం కావాలి, ఫస్ట్ రెంట్ అనేది ఖచ్చితంగా బిల్డింగ్ అయితే కావాలి. సో బిల్డింగ్కి రెంట్ పే చేసుకుంటాను. అండ్ ఇంకా ఏం కావాలి, మిషనరీకి ఇన్సూరెన్స్ తెచ్చుకోవాలి అండ్ మిషనరీ లీజ్ తెచ్చుకోవాలి. లేకుంటే మిషనరీ పర్చేజ్ చేసి ఇన్సూరెన్స్ తీసుకున్న ఇవన్నీ ఏమవుతాయండి, నాకు కంపల్సరీ ఫిక్స్డ్ కాస్ట్లో అవుతాయి. అలా కాకుండా నాకు సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి నేను ఏం చేశానంటే అడ్వర్టైజ్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. ఓకేనండి. సో ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ వద్దు అనుకుంటే నేను ఏం చేస్తాను, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కాంట్రాక్ట్ నుంచి విత్డ్రా అయిపోతుంది. ఓకేనండి. వాటిని నేను ఏమంటాను అంటే డిస్క్రిషనరీ అని అంటాను. ఓకేనండి. డిస్క్రిషనరీ ఆర్ బడ్జెటెడ్ ఆర్ మేనేజ్డ్ ఆర్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనండి. ఇలా నేను నాకు కావాలి అనుకుంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు, వద్దు అనుకుంటే దాని నుంచి విత్డ్రా అయిపోవచ్చు. అలాంటి కాస్ట్ నేను ఏమంటానంటే డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ మేనేజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్, బడ్జెటరీ ఆర్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాను. అలా కాకుండా నేను మేనేజ్మెంట్ డెసిషన్స్కి సంబంధం ఏం లేదండి. అంటే అసలు మేనేజ్మెంట్ డెసిషన్ సంబంధం లేదు అంటే మీనింగ్ ఏంటి అంటే, నువ్వు ప్రొడక్షన్ చేయాలా వద్దా, ఎన్ని ప్రొడక్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలి, అసలు ఈ డెసిషన్స్ మీకు అసలు సంబంధమే లేదు. బట్ మీరేంటి ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఇంకా అవ్వాల్సింది. వాటిని ఏమంటారంటే కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. ఎగ్జాంపుల్కి రెంట్ అండ్ మిషనరీ ఉంటే దాని డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ. సో ఈ బిహేవియర్ ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం మనం. ఓకేనా. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పటి వరకు కాన్స్టెంట్గా ఉంటుందండి, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పటి వరకు కాన్స్టెంట్గా ఉంటుంది, మీ 100% కెపాసిటీ దగ్గర వరకు మీకు ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది. మీరు కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సమ్ అదర్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా రావాల్సి వస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. ఓకే. సో ఈ 50,000 అనేది ఏంటి, 100% కెపాసిటీ. అందుకే ఏంటంటే టోటల్ ఎలా ఉంది ఫిక్స్డ్ కాస్ట్లు, ఈ రెండు ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉన్నాయి, టోటల్స్ ఈక్వల్గానే ఉన్నాయి. ఓకేనా అండి. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటండి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది వేరీ అవుతుంది, అంటే ప్రొడక్షన్ వేరీ అవుతూ ఉంటే కాస్ట్లు కూడా వేరీ అవుతూ ఉండాలి. వాటిని ఏమంటాను నేను, వేరియబుల్ కాస్ట్ అని అంటాను. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్షన్. ఓకేనా. ఎగ్జాంపుల్కి ఏమంటున్నాడు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్. ఏముంటుందండి వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్లు, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్లు, షిప్పింగ్ అని అనుకో, షిప్పింగ్ ఓకే. ఇంకేముంటాయి వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్లు. ఎగ్జాంపుల్ అలా అనేస్తే ఎలాగా చెప్పండి. సరే వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఏముంటాయి చెప్పండి, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ చెప్పండి ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నా ఓవర్ హెడ్స్ అన్నా రెండు ఏంటండి ఒకటే. ఎందుకని ఓవర్ హెడ్స్ అని అంటామంటే మనం కాస్ట్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కన్వర్ట్ చేసి ఇండైరెక్ట్ కాస్ట్ని ఓవర్ హెడ్స్ అని మనం ఎందుకంటామంటే, మనకు ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనకు స్ట్రైట్గా మన ఐకి స్ట్రైట్గా ఉండేవన్నీ మనకి కాస్ట్ అని డైరెక్ట్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనండి. వాటిని నేను ఏమంటానంటే డైరెక్ట్ కాస్ట్ అని అంటాను. అంటే నా ఐతో నేను చూడగలను ఏం కాస్ట్ అవుతున్నాయి. అలా కాకుండా నేను నా ఓవర్ ద హెడ్ ఉన్నాయనుకో, ఓకేనా, ఇప్పుడు నాకు అవి కనిపించవు. ఓకేనా. బట్ ఏమవుతూ ఉంటాయి, అవి కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. వాటిని నేను ఏమంటానంటే ఇండైరెక్ట్ కాస్ట్ ఆర్ ఓవర్ హెడ్ కాస్ట్ అని. అంటే నాకు కనిపించకుండా నాకు హైట్లో ఉంటాయి, అర్థమవుతుందండి. ఇండైరెక్ట్గా ఉంటాయి, నాకు కనిపించావు. సో నేను వాటిని చూడలేను ఆ కాస్ట్. సో ఇండైరెక్ట్ కాస్ట్ అన్నా ఒకటే, ఓవర్ హెడ్స్ అన్నా ఒకటి. అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీరు చెప్పింది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అండి,
ఒక ప్రొడక్షన్ చేస్తున్నాం, ప్రొడక్షన్లో ఏం ఎగ్జాంపుల్ ఉండొచ్చు? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, అలానే ఆ కాస్ట్ అనేది మీకు కనిపించకూడదు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలక్ట్రిసిటీ, మిషనరీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఇంకా 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 వాటర్. చూడండి, నేను ఒక యూనిట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నాకు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖర్చు అవుతాయి అనుకుందాం. అర్థమవుతుందా? లేకుంటే ఇప్పుడు గ్లాస్ కటింగ్ ఉందండి. గ్లాస్ కటింగ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక స్క్వేర్ ఫీట్ గ్లాస్ కట్ చేయాలి అంటే నాకు 500 ml ఆఫ్ వాటర్ ఖర్చు అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుంది, నాకు నేను గ్లాస్ రెడీ చేస్తున్నప్పుడు నాకు వాటర్ అనేది కాస్ట్ కనిపించదు డైరెక్ట్గా, బట్ ఇండైరెక్ట్గా ఏంటి, వాటర్ ఖర్చు ఇంకా అవుతూ ఉన్నాను. ఓకేనా అండి? ఎలా ఇంకా అవుతున్నాను? నేను కట్ చేసే గ్లాసెస్ని బట్టి నా కాస్ట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అవన్నీ ఏమవుతాయి? వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అవుతాయి. ఓకేనా అండి? అండి అది మనం మాట్లాడుకున్నాం కదండి. ఈ ప్రొడక్షన్ కాస్ట్లు అంటే ఏంటి, అక్కడ వరకు మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు అంటాం, ఇవన్నీ చెప్తున్నాం కదా. కాస్ట్ షీట్ ఐడియా ఉందా బాగా గట్టిగా? ఓకే సరే, తర్వాత చెప్తున్నాను. కాస్ట్ షీట్ వస్తుంది చెప్తున్నాను. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. ఫిక్స్డ్ అంటే నేను చెప్పేస్తాను ఏమని, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు కట్టేస్తున్నాను ఫిక్స్డ్గా. ట్రాన్స్పోర్టేషన్, షిప్పింగ్ ఆడిచ్చేసాడు. ఇంకోటి చెప్పండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఏముండొచ్చు? కమిషన్, సేల్స్ కమిషన్ పర్ యూనిట్ ఇచ్చాను అనుకోండి. నేను సేల్స్ బేసిస్ మీద నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు అది వేరియబుల్ అవుతుంది. బట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ అండి కాదు. ఏమవుతుంది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకేనా? నా వేరియబుల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది? పర్ యూనిట్ సెల్లింగ్ కమిషన్ ఇచ్చాను. ఒక యూనిట్ సేల్ చేస్తే దాంట్లో నీకు 5% కమిషన్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది? నాకు వేరియబుల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అలానే వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఏముంటాయండి చెప్పండి. రాయల్టీస్ అన్నాడు కదా, అసలు రాయల్టీస్ ఏంటి? ఏ రాయల్టీస్? ఎగ్జాంపుల్ చెప్పండి. రాయల్టీస్ని బేస్ చేసుకుని కాస్ట్ అవ్వాలి నాకు. రెడ్యూస్ బుక్ పబ్లిషింగ్. రాయల్టీ అంటే చూడండి, నేను బుక్ని రెడీ చేశాను, నేను బుక్ రాశాను. నేను బుక్ రాసినప్పుడు ఆ రాయల్టీ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. నేను ఎన్ని బుక్స్ సేల్ అయితే అన్ని బుక్స్ ఏం చేయాలి, నేను ఆ బుక్స్లో వస్తున్న 50% ఆఫ్ షేర్ నేను ఎవరికి ఇవ్వాలి? ఆథర్కి ఇచ్చేయాలి. అర్థమవుతుందా? సో ఎన్ని బుక్స్ సేల్ చేస్తే ఏమవుతుందండి, అన్ని బుక్స్ ఏమవుతాయి నాకు కాస్ట్లో అవుతాయి. అంతే కదా? అర్థమవుతుందా? సో ఆ కంటెంట్ నేను తీసుకుంటున్నాను, అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? సో దాన్ని ఏమంటాను నేను? వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటాను. ఓకేనా? అంటే నేను ప్రొడక్ట్ అంటే బుక్స్ అంటే కంప్లీట్ మళ్ళీ ప్రొడక్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక ప్రొడక్ట్ రెడీ చేయడం కోసం నేను ఏదైనా కాంపోనెంట్ కోసం రాయల్టీస్ తీసుకున్నాను. ఒక కాంపోనెంట్ రెడీ చేయాలి, ఆ కాంపోనెంట్ పేటెంట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉంది. ఆ కాంపోనెంట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, నా ప్రొడక్ట్లో ఇన్బిల్డ్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు నేనేం చేయాల్సి వస్తుందంటే ప్రతిదానికి ఒక కాస్ట్కి రాయల్టీ పే చేసుకుంటూ రావాలి. అర్థం ఏంటంటే ఒక్కొక్క యూనిట్కి నేను రాయల్టీ పే చేసుకుంటూ రావాలి. ఓకేనా అండి? ఒక్కొక్క యూనిట్ యూజ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన రాయల్టీ పే చేసుకుంటూ రావాలి. వాటిని నేను ఏమంటాను? వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అన్నమాట. హోల్ మీనింగ్ ఏంటండి ఇక్కడ? ప్రొడక్షన్తో పాటుగా ప్రొడక్షన్తో పాటుగా వేరీ అవుతూ ఉండాలి. ప్రొడక్షన్ వేరీ అవుతూ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా కాస్ట్లు కూడా వేరీ అవుతూ ఉండాలి. వాటిని నేను ఏమంటానంటే వేరియబుల్ కాస్ట్ అన్నట్టు. ఓకేనండి? సో చేంజ్ విత్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ విత్ రెలవెంట్ రేంజ్. రెలవెంట్ రేంజ్ అంటే ఏంటండి? రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? మీ 100% కెపాసిటీ నేను ఏమంటాను అంటే రిలవెంట్ రేంజ్ అని అంటాను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందండి? రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరగవచ్చు? మీ 100% కెపాసిటీ ఇంక్రీజ్ అయిపోయారు అనుకోండి, ఏం జరుగుతుంది? మీ ఫిక్స్డ్ కాస్ట్లో ఇంకా రావాల్సి వస్తుంది, ఇంకా లేబర్ కాస్ట్లో కూడా ఎక్స్ట్రా ఇంకా రావాల్సి వస్తుంది కదా. ఇన్ కేసు నాకు ఈ 50,000 నాకు కెపాసిటీ అండి, ఇప్పుడు నేను 75,000 యూనిట్స్ రెడీ చేయాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఎక్స్ట్రా 25,000కి నేను ఎక్స్ట్రా లేబర్ కాస్ట్ని ఇంకా రావాలి. ఓకేనా అండి? లేకుంటే ఏం చేయాల్సి వస్తుంది? ఓవర్ టైం వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ 75,000కి జనరల్ అంటే బయట నుంచి లేబర్ తీసుకొచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటే
టోటల్ కాస్ట్ పెరుగుతుంది, బట్ ఏమవుతుందండి పర్ యూనిట్ అలానే ఉండొచ్చు. కానీ నేను ఓవర్ టైం వర్క్ చేయించాను, అలా ఓవర్ టైం వర్క్ చేయించినప్పుడు ఇంకా కాన్స్టెంట్గానే ఉంటుందా అండి పర్ యూనిట్? ఉండదు. 50,000 వరకు ఎలా ఉంటుంది? 1 రూపీలా ఉంటే ఎక్స్ట్రా 25,000కి ఎలా ఉంటుందండి? 1.5 ఉండొచ్చు పర్ యూనిట్. అర్థమవుతుందా? సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కూడా ఏంటి రిలవెంట్ రేంజ్ అని మాట్లాడుతూ ఉంటాం. ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఎలా ఉంటాయండి? టోటాలిటీలో కాన్స్టెంట్గా ఎంతవరకు ఉంటాయి? రిలవెంట్ రేంజ్ వరకు కాన్స్టెంట్గా ఉంటాయి. అర్థమవుతుందా? చూడండి చెప్పాడు ఇక్కడ కూడా. చూడండి విత్ ఇన్ రిలవెంట్ రేంజ్లో ఎలా ఉంటాయండి ఫిక్స్డ్ కాస్ట్ అనేవి? టోటాలిటీలో కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా? టోటల్ కాస్ట్ అనేది చెప్పాను కదండి, ఎప్పుడు టోటల్ కాస్ట్ అనేది టోటల్ కాస్ట్. దాన్ని మీరు ఎలా చూస్తున్నారో ఆ బేసిస్ మీద ఏమవుతుంది కాస్ట్ అనేది దాని నేచర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనండి? సో బై నేచర్గా చూడాలనుకుంటున్నారు అంటే ఏ కాస్ట్ వేరీ అవుతుంది, ఏ కాస్ట్ కాన్స్టెంట్గా ఉన్నాయని చూడాలనుకుంటున్నారు టోటల్ కాస్ట్. అప్పుడు మీకు ఎలా కనిపిస్తుందండి ఈ టోటల్ కాస్ట్ అనేది? వేరియబుల్ కాస్ట్లుగా, ఫిక్స్డ్ కాస్ట్లుగా కనిపిస్తుంది. కొన్ని కాస్ట్లు వేరీ అవుతూ ఉంటాయి, కొన్ని కాస్ట్లు ప్రొడక్షన్తో వేరీ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటాయి. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటండి? మీ కాస్ట్ ఏదైతే డ్రైవ్ చేస్తూ ఉంటుందో వాటిని నేను ఏమంటాను? కాస్ట్ డ్రైవర్ అంటాను. ఎలా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు? ఇంక్రీజింగ్గా డ్రైవ్ చేస్తుండొచ్చు మీకు అయ్యే కాస్ట్ని, డిక్రీజింగ్గా అయితే డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా అండి? అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఏమవుతుందండి మీకు టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేయడానికి నేను ఏమంటానంటే డ్రైవ్ చేయడం అని అంటాను. ఓకేనా అండి? ఇంక్రీజింగ్గా డ్రైవ్ చేయొచ్చు, అప్వర్డ్గా డ్రైవ్ చేయొచ్చు, డౌన్వర్డ్గా డ్రైవ్ చేయొచ్చు. ఓకేనా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, ఎలా డ్రైవ్ చేస్తున్నట్టు? అప్వర్డ్ డ్రైవ్ చేస్తున్నట్టు. అంతేనా? నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ డిక్రీజ్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉన్నట్టు? డౌన్వర్డ్కి డ్రైవ్ చేస్తున్నట్టు. అర్థమవుతుందండి? సో మీ కాస్ట్ అనేది ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటో? ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ కాస్ట్. ఓకేనా అండి? కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్ అవ్వచ్చు. ఓకేనా అండి? అండి ఇప్పుడైనా కూడా కాస్ట్ డ్రైవర్ అనేది ఎలా ఉండాలండి? రిలవెంట్గానే ఉండాలి. ఓకేనా అండి? చేంజ్ ఇన్ ద కాస్ట్ డ్రైవర్ విల్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. అదే ఎఫెక్ట్ చేయడం అంటే. ఓకేనా అండి? సో టోటల్ కాస్ట్ ఎలా డ్రైవ్ అవుతూ ఉంటే కాస్ట్ డ్రైవర్ అనేది ఎలా డ్రైవ్ చేస్తూ ఉంటే టోటల్ కాస్ట్ అనేది అలా డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? దేనికోసం అయితే మనం కాస్ట్ని డిటర్మైన్ చేస్తూ ఉన్నాము, అక్యుములేట్ చేస్తూ ఉన్నాము, దాన్ని నేనేమంటాను? కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటాను. ఓకేనండి? ఒకవేళ నేను పెన్ కోసం కాస్ట్ అసర్టైన్ చేస్తూ ఉంటే పెన్ అనేది నాకు కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏదైనా ఒక ప్రాసెస్ కోసం నేను కాస్ట్ అసర్టైన్ చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్ అనేది నాకు కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనండి? సో ఆబ్జెక్ట్ అంటే నార్మల్గానే ఏంటి? ఒక థింగ్. ఓకేనండి? సో దాన్ని నేను కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటప్పుడు ఏ థింగ్ కోసం అయితే నేను కాస్ట్ని డిటర్మైన్ చేస్తూ ఉన్నాను దాన్ని నేను ఏమంటాను? కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటాను. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రొడక్ట్ లైన్, కస్టమర్స్, జాబ్స్, ఆర్గనైజేషన్, బిజినెస్ యూనిట్స్. ఓకేనండి? వీటికి దేనికోసమైనా నేనేం కనుక్కోవచ్చు? టోటల్ కాస్ట్లు కనుక్కుంటూ ఉండొచ్చు. ఓకేనండి? ఒక కస్టమర్కి సర్వ్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అవుతుంది, ఆ కస్టమర్ దగ్గర నుంచి నాకు రెవెన్యూ ఎంత వస్తుంది. ఓకేనండి? సో ఇవన్నీ ఒక ప్రోడక్ట్కి నాకు కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ అసర్టైన్ చేయడం. ఓకేనండి? ఇవన్నీ ఏమవుతాయి? నాకు ఆబ్జెక్ట్స్ అవుతాయి. ప్రొడక్ట్ కానీ, ప్రొడక్ట్ లైన్ కానీ, కస్టమర్స్ కానీ. ఒక జాబ్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అవుతుందో అక్యుములేట్ చేయడం నేను ఏమంటాను? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాను జాబ్కి. ఓకేనా? రిలవెంట్ రేంజ్ అంటే ఏంటండి? రేంజ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఎలా ఉంటాయి? వ్యాలిడ్గా ఉంటాయి. అంటే ఏంటి? 100% కెపాసిటీ. ఈ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అప్ టు 100% కెపాసిటీ రిలవెంట్ రేంజ్ అంటారు. 100% కెపాసిటీ దాటితే మీరు రిలవెన్స్లో ఉన్నట్టు, మీకు అది రిలవెంట్లో లేనట్టు. మీరు 50,000 మీ యూనిట్స్ అండి ప్రొడ్యూస్ చేయగలరు. మీరు డిమాండ్ మీట్ అవ్వాలంటే ఓన్లీ 50,000 వరకు మీరు డిమాండ్ మీట్ అవ్వగలరు. అలా కాకుండా ఇప్పుడు నాకు 75,000 ఆర్డర్ వచ్చింది, డిమాండ్ వచ్చింది. సో నా రిలవెంట్ రేంజ్ ఎంతవరకు ఉంది? నేను ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలను? 50,000 వరకు నా రిలవెంట్ రేంజ్. ఓకేనా? ఆ ఎక్స్ట్రా 25,000 నా రిలవెంట్ రేంజ్ కాదు. సో ఆ ఎక్స్ట్రా రిలవెంట్ రేంజ్ అంటే నేను ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళడం కోసం ఏం చేయాల్సి వస్తుంది? రిలవెంట్ రేంజ్ దాటుకొని వెళ్ళాలి, బియాండ్ రిలవెంట్ రేంజ్ వెళ్ళాలి. అప్పుడు నాకు ఏమవుతుందండి? ఫిక్స్డ్ కాస్ట్ అనేది వ్యాలిడ్గా ఉండవు. అక్కడ వేరియబుల్ కాస్ట్ కూడా మేబీ మారచ్చు. ఓకేనా? పర్ యూనిట్ అలా కాన్స్టెంట్ ఉండకపోవచ్చు. ఓకేనా? రెవెన్యూ అంటే ఏంటండి? సమ్ ఇన్ఫ్లో. ఓకేనా? కాస్ట్ అంటే ఏంటి?
ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. నేను ఒక ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అయితే దాన్ని ఏమంటానంటే నేను నాకైన కాస్ట్ అని నేను అంటాను. అలాగే రెవెన్యూ అని ఎప్పుడు అంటాను నేను? నాకు ఏదైనా ఇన్కమ్ వస్తూ జనరేట్ అవుతూ ఉంటే, ఇన్కమ్ అనేది నాకు ఇన్ఫ్లోగా ఉంటే నేనేమంటాను వాటిని రెవెన్యూ అని అంటాను. ఓకేనా? ఇన్కమ్ అవుట్ఫ్లో అంటే ఎక్స్పెన్స్ అయితే ఏమంటాను నేను? కాస్ట్ అని అంటాను. ఇన్ఫ్లోస్ ఆఫ్ అసెట్స్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఏమంటున్నాడండి? సేల్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అని చెప్తున్నాడు. ఓకేనా? రెవెన్యూ డ్రైవర్. రెవెన్యూ డ్రైవర్ అంటే ఏంటండి? రెవెన్యూని ఏదైతే డ్రైవ్ చేస్తుందో వాటిని నేనేమంటాను? రెవెన్యూ డ్రైవర్ అని అంటాను. రెవెన్యూస్ని ఏం ఎఫెక్ట్ చేస్తాయండి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎఫెక్ట్ చేస్తుందా? సేల్స్ పర్ యూనిట్ ఎలా ఉంటుంది? 100 రూపీస్ అనుకుంటే ఆ 100 రూపీస్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఆ సేల్స్ రెవెన్యూ నాకు ఎలా ఇంక్రీజ్ అవుతుందండి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేయడం వల్ల నాకు ఏమవుతుంది? సేల్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది నా ఏమవుతున్నప్పుడు నాకు రెవెన్యూకి కాస్ట్ డ్రైవర్ రెవెన్యూ డ్రైవర్ అవుతుంది. అర్థమవుతుందండి? నా రెవెన్యూని అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ డ్రైవ్ చేస్తూ ఉంటే, ఎఫెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని నేనేమంటాను? రెవెన్యూ డ్రైవర్ అని అంటాను. ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ రెవెన్యూ ఏముంటాయండి? అడ్వర్టైజ్మెంట్, సెల్లింగ్ ప్రైస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. అంటే ఏంటి ఇవన్నీ? రెవెన్యూ డ్రైవర్స్. అంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల నాకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది అంటే అది అడ్వర్టైజ్మెంట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ ఏమంటాను? రెవెన్యూ డ్రైవర్ అని అంటాను. ఓకేనా అండి? అంటే మీకు ఎగ్జాంపుల్లో ఇది ఎగ్జాంపుల్గా ఇచ్చాడు కానీ జనరల్ క్వశ్చన్ ఇలా అడిగాడు. జనరల్ ఇప్పుడు రెవెన్యూ డ్రైవర్ని అడిగాడు, నేను ఒక అడ్వర్టైజ్మెంట్కి ఇన్ని సేల్ అవుతాయి ఫిక్స్డ్గా చెప్పగలను ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల. అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే ఎలా ఉంటాయండి? స్లాట్స్గా ఉంటాయి. అంతేనా? 30 సెకండ్ స్లాట్ అంతేనా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్. మనం టీవీలో ఇచ్చినా కూడా ఎలా ఉంటాయంటే 10 సెకండ్ స్లాట్, 30 సెకండ్ స్లాట్, మనం తీసుకున్న టైం బేసిస్ని బట్టి మన అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇస్తున్నాం. ఓకేనా అండి? ప్లేస్ ఆఫ్ స్లాట్ ఏ ప్లేస్లో ఉంది, ఏ ప్లేస్లో పడుతుంది మన స్లాట్, ఎంత టైం స్లాట్, ఇలా ఉంటుంది. సో దాన్ని బేసిస్ చేసుకొని కాన్స్టెంట్గా అనేది ఉండదు సేల్స్ అనేది. బట్ మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే డిక్రీజ్ అవుతుంది. అంటే రెవెన్యూ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇవ్వడం వల్ల రెవెన్యూ అనేది ఏమవుతుంది? జనరేట్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. అఫెక్ట్ చేస్తుంది కాబట్టి డిస్కౌంట్ కూడా ఏమవ్వచ్చండి? రెవెన్యూ డ్రైవర్ అవ్వచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఎలా అయితే రెవెన్యూ డ్రైవర్ అవుతుందో, సెల్లింగ్ ప్రైస్ని బేస్ చేసుకొని నాకు రెవెన్యూ ఎలా అయితే జనరేట్ అవుతుందో, డిస్కౌంట్ని బేస్ చేసుకుని ఏమవుతుంది? నాకు రెవెన్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదండి. సో డిస్కౌంట్ని కూడా నేను ఏమంటాను? రెవెన్యూ డ్రైవర్ అని అంటాను. జనరల్గా రెవెన్యూ డ్రైవర్ అని అంటాను. బట్ నాకు సమ్స్లో అలా యూజ్ ఉండదు. ఇప్పుడు నాకు జస్ట్ నాకు రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది కానీ కాన్స్టెంట్గా అనేది ఎఫెక్ట్ అవ్వదండి. ఇప్పుడు నేను ఏ సమ్ చేస్తున్నా నేను ఏం తీసుకుంటానండి? సంథింగ్ ఈజ్ కాన్స్టెంట్ అజంప్షన్లోనే నేను సమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. ప్రతి సమ్లో ఎలా ఉంటుంది? నాకు ఏదో ఒకటి కాన్స్టెంట్గానే ఉంటుంది. అవునా కాదా? ఎగ్జాంపుల్ చూడండి, మీకు వేరియబుల్ కాస్ట్ అన్నీ మీరు సమ్ముల్లో ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాయి పర్ యూనిట్. అవునా కాదా? బట్ రియాలిటీ మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా. నేను ఒక రా మెటీరియల్ పర్చేస్ చేయాలనుకున్నానండి. అది ఏమవుతుంది? కాస్ట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటున్నానంటే ఎప్పుడు ఒకే కాస్ట్ ఉంటుందా? కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రియాలిటీలో ఎలా తీసుకుంటాను? అజంప్షన్లో రియాలిటీ కాకుండా అజంప్షన్ ఎలా తీసుకుంటాను? కాన్స్టెంట్గానే ఉంటుంది ఓవర్ ద పీరియడ్ అనుకుంటాను. ఓకేనా? సో అలా కాన్స్టెంట్గా ఉండేవి మాత్రమే నేను ఏం చేస్తాను? సమ్స్లో తీసుకుంటాను. జస్ట్ జనరల్గా ఎఫెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాను? నేను థియరిటికల్గా మాట్లాడుతూ ఉంటాను. ఓకేనండి? సో డిస్కౌంట్స్ అనేవి రెవెన్యూని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఏమవుతాయి? మనకి రెవెన్యూ డ్రైవర్స్ అవుతాయి. ఓకేనండి? ఇవే కాకుండా ఇంకా చాలా చెప్పొచ్చు. ఓకేనా? ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటండి? ఆపరేటింగ్ ఇన్కమ్ ఏంటి? ఆపరేటింగ్ ఇన్కమ్ చెప్పండి. ఆపరేటింగ్ ఇన్కమ్ మీరు ఎక్కడ చూసారు? కాస్టింగ్లో చూసారా లేకపోతే ఇంతకుముందు ఫినాన్షియల్? ఓకే, ఎఫ్ఎం ఎవరికైనా ఉందండి? కాస్ట్ షీట్ కాకుండా మీరు వేరే స్టేట్మెంట్స్ ఏమైనా వేసారా? కాస్ట్లు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, బిఫోర్ ట్యాక్స్, అక్కడ రాలేదు మీకు ఎప్పుడు ఆపరేటింగ్ ఇన్కమ్ అని? ఆపరేటింగ్ ఇన్కమ్ అక్కడే వస్తుందండి. మిగతా దగ్గర మీకు అసలు ఆపరేటింగ్ ఇన్కమ్ రాదు. మీకు మార్జినల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ వస్తుంది. అవునా కాదు? బట్ మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అవి చేస్తూ ఉన్నప్పుడు ఆపరేటింగ్ ఇన్కమ్ వస్తుంది. అసలు ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటండి? కరెక్టే. మీ బిజినెస్ ఆపరేషన్స్ కోసం మీరు ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ నేను ఏమంటాను? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాను.
ఓకేనా అండి. అండ్ దానికి నేను ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు జనరల్గా ఈ ఆపరేటింగ్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏ వేరియబుల్ ఏ ఫిక్స్ అని చెప్పి నేను అసలు క్యాలిక్యులేట్ చేయనండి. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఇన్కమ్ లేకపోతే రెవెన్యూ కాస్ట్ ఆఫ్ గూడ్స్. ఓకేనా అండి, లెస్ చేశాను. కాస్ట్ ఆఫ్ గూడ్స్ లెస్ చేస్తే నాకు ఏమొస్తుందండి? గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్ నేను ఏమనొచ్చండి? ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అంతే కదండి. ఇంట్రెస్ట్ తీసుకోండి కదా, సిఓ చేసి ఇంట్రెస్ట్ తీసుకుంటాను నేను, లేదు కదండి, ఇంట్రెస్ట్ ఏం తీసుకోండి. ఇంకేమి తీసుకోండి? డిప్రిషియేషన్ కూడా తీసుకోండి. అవునా కాదండి, డిప్రిషియేషన్ కూడా తీసుకోండి. సో వీటిలోనే నేను ఏం చేస్తాను? ఇంకా సరే, గ్రాస్ ప్రాఫిట్లో నుంచి నేను ఏం తీసేస్తాను అంటే జనరల్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తాను ఇక్కడ నుంచి. అంటే మీ P&Lలో రాసుకునేవన్నీ ఏముంటాయి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే? చెప్పండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఓకేనా, డిప్రిషియేషన్, శాలరీస్, ఓకేనండి. ఇంకా ఏముంటాయి? ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుందండి? EBIT వస్తుంది. ఓకేనండి, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. దీంట్లో ఏం రెడ్యూస్ చేస్తాను నేను? ఫినాన్షియల్ కాస్ట్లు ఏమన్నా ఉంటే రెడ్యూస్ చేస్తాను. అంటే ఫినాన్షియల్ కాస్ట్లు అంటే ఏంటండి? ఇంట్రెస్ట్. ఓకేనా, ఇంట్రెస్ట్ని లెస్ చేస్తాను. ఇంట్రెస్ట్ లెస్ చేస్తే నాకు ఏమొస్తుందండి? PBT వస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దీంట్లో ఏం లెస్ చేస్తాను నేను? ట్యాక్స్ని లెస్ చేస్తే నాకు ఏమొస్తుందండి? PAT వస్తుంది. ఓకేనా, ఇంతేనా? సరే, ఇక్కడ నాకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాకు ఇప్పుడు ఆపరేటింగ్ ఇన్కమ్ కావాలి. ఆపరేటింగ్ ఇన్కమ్ కావాలి అంటే ఏమవుతుంది? ఆపరేటింగ్ ఇన్కమ్ నాకు EBIT ఏమవుతుందండి? నాకు ఆపరేటింగ్ ఇన్కమ్ అవుతుంది. అంటే ఏంటి? నాకు వస్తున్న రెవెన్యూలో నుంచి నాకు వస్తున్న ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అన్ని తీసేసాను నేను. ఓకేనా అండి, నాకు వస్తున్న గ్రాస్ ప్రాఫిట్ అనేది రెవెన్యూ అయితే, ఓకేనా అండి. సో నేను ఆపరేటింగ్లో సిఓ చేస్తూ కూడా ఏం చేస్తాను? నేను ఆపరేటింగ్ అనేది తీసుకుంటాను. ఓకేనా అండి. సో ఈ రెవెన్యూలో COGS ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిమైనింగ్ అన్నీ తీసేస్తే ఏమొస్తుందండి? నాకు ఆపరేటింగ్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, వీటిలో నేను ఏది ఫిక్స్డ్ ఏది వేరియబుల్ అని చెప్పి నేను డివైడ్ చేయలేదు. ఓకేనా అండి. ఫిక్స్డ్ వేరియబుల్ మళ్ళీ నేను డివైడ్ చేస్తాను. ఎక్కడ? మార్జినల్ కాస్ట్లో డివైడ్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా, జనరల్గా ఇక్కడ నేను డెసిషన్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి ఏది నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే నేను రెవెన్యూ ఆఫ్ ఫిక్స్డ్ కన్సిడర్ చేస్తాను. నేను ఇదే చెప్తున్నాను. మనం ఏదైతే డెసిషన్ తీసుకోవాలో దానికి రిలవెంట్గా ఉండే వాటిని మాత్రమే మనం ఏం చేయాలి? కన్సిడర్ చేయాలి. ఓకేనండి. నా డెసిషన్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తాను? ప్రొడక్షన్ మీద డిపెండ్ అయ్యే కాస్ట్ అన్నింటినీ ఏ చేంజ్ అవుతున్నాయి, ఏవి కాన్స్టెంట్ ఉన్నాయని అప్పుడు నేను వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేస్తాను. నా డెసిషన్ అనేది అలా లేదండి. నా డెసిషన్ అనేది అలా లేనప్పుడు నేనేం చేస్తాను? అన్నింటినీ క్లబ్గా చేసుకుంటాను. దాంట్లో నాకు ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫినాన్స్ కాస్ట్ ఎలా ఉన్నాయి. ఓకేనా, అలాంటి డెసిషన్స్ నేను తీసుకుంటాను. ఓకేనా, ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటండి? టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? సేల్స్, అంతే కదండి, మైనస్ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఎప్పుడండి? బిఫోర్ ఇంట్రెస్ట్. ఓకేనా, దీన్ని నేనేమంటాను? EBIT అని అంటాను. ఓకేనా, ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏం చెప్తున్నానండి? COGS, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు, ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశాను నేను? అవి నాకు ఆపరేటింగ్ కాస్ట్లు కాదండి, అవి నాకు ఏమవుతాయి? ఫినాన్స్ కాస్ట్లు అవుతాయి. ఎందుకు ఆపరేటింగ్ కాస్ట్లు కావు? నేను చెప్తూ ఉంటే ఓకే, బట్ ఎందుకు క్వశ్చన్ అరేజ్ అవ్వాలి కదా. సెల్లింగ్ ప్రైస్ ఎఫెక్ట్ చేయమనే దానికి ఆపరేటింగ్ సంబంధం ఏంటి?
బట్ నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నాను కదా అంటున్నాను. నా కాస్ట్ ఆపరేషన్స్కి యూజ్ అయ్యాయి అనుకోండి, వాటిని మాత్రమే నేను కన్సిడరేషన్ చేయాలి. ఇప్పుడు నేను రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, రెవెన్యూ అనేది ఆపరేషన్స్ వచ్చే రెవెన్యూ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేయాలి, నాకు కావాల్సిన ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎందుకు ఉండవు అనేది నా క్వశ్చన్. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాకుండా ఫినాన్స్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఉన్నాయి కదండి, అవి ఆపరేటింగ్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వో, ఎలా ఇన్వాల్వ్ అవ్వో అని అడుగుతున్నాను. అసలు నేను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఆపరేటింగ్లో? ఎలా ఎలా దేనికి అసలు ఇంట్రెస్ట్ ఎందుకు పే చేస్తున్నాను అనేది క్వశ్చన్ ఇక్కడ. మీరు ప్రొడక్షన్ కోసం అప్పు తీసుకున్నారు సార్, అప్పుడు నాకు ఆపరేటింగ్ యూజ్ అవుతుంది కదా. ఆపరేటింగ్కి అదొకటి యూజ్ అవుతుంది కానీ ఇంట్రెస్ట్ దాంట్లో సంబంధం లేదు. నాకు అదేమవుతుందంటే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు డిబెంచర్స్ ఉందండి నా కంపెనీలో, నా డిబెంచర్స్ నేను ఎప్పుడో తీసుకున్నాను, అర్థమవుతుందా? నా బిజినెస్ ఆపరేషన్స్ కోసమే తీసుకున్నాను నేను, బట్ ఎప్పుడో తీసుకున్నాను. బట్ ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నాను, నేను ఇంట్రెస్ట్లు పే చేస్తూ ఉన్నాను. అది నా ఆపరేషన్స్లో ఏం పని చేయట్లేదు. అది నాకు ఏమవుతుందంటే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. నా ఆపరేషన్స్లో అయిన కాస్ట్ కాదు, అది నాకు ఎక్స్ట్రా కాస్ట్. సో ఇంట్రెస్ట్లన్నీ ఏమవుతాయండి, నాకు ఎక్స్ట్రా కాస్ట్లు అవుతాయి, నాకు ఆపరేటింగ్ కాస్ట్లో అవుతాయి. నా ఆపరేటింగ్లో ఇన్వాల్వ్ అయ్యేదేంటి, ఏదైతే అమౌంట్ తెచ్చుకుంటానో అది మాత్రమే ఏమవుతుందండి, నాకు ఆపరేషన్స్కి ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఇంట్రెస్ట్ అనేవి ఏమవుతాయి, నాకు ఫినాన్స్ కాస్ట్లో అవుతాయి. ఫినాన్స్ కాస్ట్లు అనేవి ఆపరేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా అండి? ఏమైంది రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాడండి, ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ఆపరేటింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడండి, మీకు ఫినాన్స్ కాస్ట్ అసలు కన్సిడర్ చేయట్లేదు. అర్థమవుతుంది? అసలు ఫినాన్స్ కాస్ట్ని పట్టించుకోవట్లేదు, ఓన్లీ ఆపరేటింగ్ గురించే మాట్లాడుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ని పట్టించుకోవట్లేదు. ఓకేనా? ఫినాన్స్ కాస్ట్ ట్రీటెడ్ యాజ్ నాన్ ఆపరేటింగ్ కాస్ట్. ఓకేనా అండి? అజంప్షన్లో తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఓకే. యాక్టివిటీ లెవెల్. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటండి, మీరు ఏ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారో దాన్ని నేను ఏమంటాను, యాక్టివిటీ లెవెల్ అని అంటాను. ఈ యాక్టివిటీ లెవెల్ నేను రకరకాలుగా చూడొచ్చు. ఎలాగా, నా అవుట్పుట్ ఎంత ఉంది, నా అవుట్పుట్ లెవెల్ అలాగే ఎలాగైనా మాట్లాడవచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. నా అవుట్పుట్ లెవెల్ ఎంత, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఓకే ఎన్ని సేల్ చేస్తుంటే అన్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఎన్ని సేల్ చేస్తూ ఉన్నాను, ఇవన్నీ అండి. నా అవుట్పుట్ లెవెల్ ఏమవుతుందంటే నేను ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాను దాన్ని ఏమంటాను, యాక్టివిటీ లెవెల్ అని అంటాను. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. హాస్పిటల్ అయితే ఏం చేస్తాను, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తున్నారు అనేదాన్ని నేను రిప్రజెంట్ చేస్తాను యాక్టివిటీ లెవెల్గా. హోటల్ రూమ్ ఆక్యుపైడ్ అనేదాన్ని ఏం చేస్తానండి, హోటల్గా ఉంటే నాది అలా రికగ్నైజ్ చేస్తాను. కాలేజ్ అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని రికగ్నైజ్ చేస్తాను నా యాక్టివిటీ లెవెల్. అంటే ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీలో నేను రన్ చేస్తున్నాను అని. ఓకేనండి? కాస్ట్ బిహేవియర్. కాస్ట్ బిహేవియర్ అంటే ఏంటండి, కాస్ట్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో దాన్ని చెప్పడానికి నేను ఏమంటానండి, కాస్ట్ బిహేవియర్ అని అంటాను. కాన్స్టెంట్గా ఉంటే వాటిని ఏమంటాను, కాస్ట్లు ఎప్పుడు మారకుండా ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. కాస్ట్ వేరీ అవుతూ ఉంటే ఏమంటాను నేను, వాటిని వేరియబుల్ కాస్ట్ అని అంటారు. ఓకేనండి? హౌ కాస్ట్ విల్ రియాక్ట్ టు చేంజ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీ. మీ యాక్టివిటీని బేస్ చేసుకొని మీ కాస్ట్ కూడా మారుతూ ఉంటే, వేరీ అవుతూ ఉంటే, ఓకే ఎలా వేరీ అవుతున్నాయి, ఎలా వేరీ అవ్వట్లేదు, ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాం మనం, రెండు కాస్ట్ని డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్గా, ఇంకొకటి వేరియబుల్. ఫిక్స్డ్ అయితే టోటల్గా ఎలా ఉంటాయండి, టోటాలిటీలో చూసుకుంటే కాన్స్టెంట్గానే ఉంటాయి, ఫిక్స్డ్గా ఉండిపోతుంది. ఓకేనండి? అంటే రెంట్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, ఓకేనండి, అడ్వర్టైజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్. నేను వీటిని ఏం చేస్తాను, నా ప్రొడక్షన్తో నేను పే చేయాలి. నేను ఎలా పే చేస్తానండి, మంత్లీ లేకపోతే క్వార్టర్లీ లేకపోతే ఇయర్లీ పే చేసుకుంటూ వస్తాను. అంతేగా నా ప్రొడక్షన్కి దానికి సంబంధం లేదు. వాటిని నేను ఏమంటాను, ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? బట్ నేను డెసిషన్ తీసుకునేటప్పుడు నా డెసిషన్ ఎలా ఉంటుందండి, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని నా డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు నా డెసిషన్ ఎలా తీసుకుంటాను, ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఇంకా అవుతున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నాకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుందంటే టోటల్గా జనరల్గా 5 lakhs అవుతుంది అనుకుందాం. ఓకేనా? బట్ వేరియబుల్ కాస్ట్ 5 rupees అవుతుంది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేయాలి. ఎంత ప్రొడక్షన్ చేయాలి,
అనేది ఎలా డిసైడ్ అవుతాను అంటే, జనరల్గా నేను ఏ బిజినెస్ అని ఏమనుకుంటానండి, నేను ప్రాఫిట్స్లోనే ఉండాలి అనుకుంటాను, లాస్లో అయితే రాకూడదు అనుకుంటాను, అవునా? సో నేను లాస్లో రాకూడదు అంటే, ఇప్పుడు నా ప్రొడక్షన్ 10 యూనిట్స్ అనుకుందాం, ఫస్ట్ 100 యూనిట్స్ అనుకుందాం. 100 యూనిట్స్ ఒక్కొక్కటి 1000 రూపీస్కి అమ్ముతున్నాను అనుకుంటాను, లేకపోతే 100 రూపీస్కి అమ్ముతున్నాను, ఒక్కొక్కటి 100 రూపీస్కి అమ్ముతున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రాఫిట్స్లో రావాలంటే నేను ఎన్ని యూనిట్స్ అమ్మాలండి? ఫస్ట్ థింగ్, జనరల్గా ఏం జరుగుతుంది, నాకు 100 రూపీస్ ఉంటే ఇది 20 రూపీస్ అనుకున్నాను, మరి తక్కువ. ఓకేనా? ఈ 20 రూపీస్ అనేది ఆటోమేటిక్గా ఇవి సేల్ చేస్తూ ఉంటే, ఈ యూనిట్స్ని సేల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందండి, 25 అనేది రికవర్ అయిపోతూ ఉంది. ఓకేనా? ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ అనేది ఏమవుతుంది, నేను సేల్ చేస్తూ ఉంటే నాకు రికవర్ అయిపోతూ ఉంది. సో 75 రూపీస్ అనేది నాకు ఇక్కడ నాకు ఆ ప్రొడక్షన్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్. ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం. నాకు 5 lakhs అయ్యాయండి. ఓకేనా? సో 5 lakhs అయ్యాయండి ఖర్చు. ఈ 5 lakhs ఖర్చు అయిందా, ఈ 5 lakhs ఖర్చుని నేను ఎలాగా అబ్జర్వ్ చేయగలను అంటే రికవర్ చేసుకోగలను? ఏదైనా కూడా నేను బిజినెస్ చేసే నేను ఏం చేయాలండి, ఈ 5 lakhs కూడా రికవర్ చేయగలను. ఓకేనా అండి? సో నేను ప్రొడక్షన్ చేయాలి, నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు నా డెసిషన్ అనేది ఎలా ఉంటుంది, 100 రూపీస్లో 20 రూపీస్ ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. దాన్ని నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది వేరియబుల్ కాస్ట్ అనేది. ఈ 75 అనేది ఏమవుతుంది, నాకు ప్రొడక్ట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేసుకోవడం కోసం. ఓకేనా? సో 5 lakhs డివైడెడ్ బై 75 వేస్తే ఎంత వస్తుందండి? 6,667. ఇన్ని యూనిట్స్ చేస్తే ఏమవుతుందండి, నాకు ఈ 5 lakhs కూడా నాకు అబ్జర్వ్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే 75 into 6,667 వేస్తే ఏమవుతుందండి, మీకు 5 lakhs వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నా డెసిషన్ ఎలా తీసుకుంటాను, నేను ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే నా డిమాండ్ ఎలా ఉండాలండి, 6,667 కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి, నేను ప్రాఫిట్స్లో ఉన్నట్టు. ఇంతకంటే తక్కువ వచ్చింది అనుకోండి, నేను లాస్లో ఉన్నాను, ఫిక్స్డ్ కాస్ట్ని అబ్జర్వ్ చేయలేను కంప్లీట్గా 100%. అంటే 5 lakhsకి 5 lakhs నేను ఏం చేయలేను, రికవర్ చేసుకోలేను. అర్థమవుతుందండి? సో ఇలాంటివన్నిటి ఏంటి, నేను డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని యూనిట్స్ కంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే నేను లాస్కి వెళ్ళిపోతాను, ఎన్ని యూనిట్స్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే నేను ప్రాఫిట్స్లో ఉంటాను. ఈ డెసిషన్స్ అన్నీ ఏమవుతాయి, మీకు అయ్యే కాస్ట్ యొక్క బిహేవియర్ బేస్ చేసుకొని మీరు ఏం చేస్తూ ఉంటారంటే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? సో మీ డెసిషన్ బేస్ చేసుకుని ఏమవుతుంది, మీరు చూసే కాస్ట్ బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ. ఓకేనా? సో మీ కాస్ట్లో కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ కూడా రిలవెంట్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు ఫిక్స్డ్ కాస్ట్లో కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ వేరియబుల్ కాస్ట్లో రిలవెంట్ అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ అనవసరం మీకు. ఓకేనండి? అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎలాగో మీరు 6,667, మీకు డిమాండ్ 10,000 తగ్గదండి. ఓకేనా? సో ఆటోమేటిక్గా మీరు ఎక్కడ ఉన్నట్టు ప్రాఫిట్స్లో ఉన్నారు. ఓకేనా? ఆటోమేటిక్ ప్రాఫిట్స్లో ఉన్నారు. బట్ నా హైయెస్ట్ కెపాసిటీ వచ్చేసి 15,000 అనుకుందాం. 15,000 నా కెపాసిటీ అనుకుందాం. 15,000 వరకు నేను ఏం కన్సిడర్ చేస్తాను, ఇప్పుడు నాకు 12,000 వచ్చింది, 12,000 అయ్యి 12,000 నాకు డిమాండ్ వచ్చింది, చెయ్యాలా లేదా అని ఆలోచిస్తాను, స్పెషల్ ఆర్డర్. అప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తాను, ఈ 10,000కైనా 12,000కైనా నేను అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటాయండి, సేమ్గానే ఉంటాయి. ఎప్పటి వరకు, నా రిలవెంట్ రేంజ్ వరకు. నా రిలవెంట్ రేంజ్ ఎంతండి, 15,000 అనేది నా రిలవెంట్ రేంజ్. అప్పటి వరకు ఏంటి, నా ఫిక్స్డ్ కాస్ట్ అనేవి అలానే ఉంటాయి, ఏం మారవు. 5 lakhs అలానే ఉంటుంది. ఓకేనా? సో దట్ నేను ఏం కన్సిడర్ చేస్తాను, అప్పుడు ఓన్లీ రిలవెన్స్ ఏది ఉందో అదే కన్సిడర్ చేస్తాను. ఏది రిలవెన్స్ ఉంది, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే రిలవెంట్గా ఉన్నాయి కాబట్టి నేను వాటిని మాత్రమే ఏం చేస్తానండి, కన్సిడర్ చేస్తాను. ఓకేనా? నా రిలవెంట్ రేంజ్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు నా రిలవెన్స్ అనేది ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్లో ఉంటాయి, సమ్ పోర్షన్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా నాకు రిలవెన్స్లో ఉంటాయి. అప్పుడు నాకు మళ్ళీ ఏమవుతుందంటే నా డెసిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, నా కాస్ట్ బిహేవియర్ మారిపోతుంది. అర్థమవుతుందా? సో ఇవాళ మనం చూసుకున్నాం కదండి, చెప్పేస్తే కాస్ట్లు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇదొకసారి చేయండి. సేమ్ చేసేదానికి ఏం లేదండి, చెప్పడమే. డైరెక్ట్ కాస్ట్ ఎలా ఉన్నాయండి, పర్ యూనిట్ ఎలా ఉంటాయండి, కాన్స్టెంట్గా ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్లు ఇవి ఏంటి, వేరియబుల్ కాస్ట్. ఈ 2 ఏంటండి, ఫిక్స్డ్ కాస్ట్.
ఫిక్స్డ్ కాస్ట్ టోటాలిటీలు ఎలా ఉంటాయండి? కాన్స్టెంట్గా ఉంటాయి. ఎప్పటి వరకు? మీ రిలవెంట్ రేంజ్ వరకు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇదేంటి? వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఇలాంటి వాల్యూస్ తీసుకోవాలి అంటే అండి, ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ వాల్యూస్ తీసుకోవాలి. ఇండిపెండెంట్ వాల్యూస్ తీసుకోవాలి ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకోవాలి. కాన్స్టెంట్ అని కూడా ఇండిపెండెంట్ అనే అన్నారు. ఇండిపెండెంట్ వాల్యూస్ తీసుకోవాలి ఎక్స్ యాక్సిస్ మీద. ఇవి రూల్స్ అండి, ఏంటి? వెక్టార్స్. మీరు ఎప్పుడైతే ఈ డ్రా చేస్తూ ఉంటారో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇవి సింపుల్ రూల్స్ అండి. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ మీద ఎలాంటివి తీసుకోవాలి? ఇండిపెండెంట్గా ఉండే తీసుకోవాలి. అండ్ ఎక్స్ యాక్సిస్ ఎలాగో చేంజ్ అవుతూ ఉంది కదండి, సో వేరియబులే, కాన్స్టెంటే కాదు, వేరియబులే. కానీ ఎలాంటి వేరియబుల్ అండి? ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా? అర్థమవుతుందండి? అంటే పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉండేలాగా. అర్థమవుతుందండి? అండ్ వై యాక్సిస్ ఏం తీసుకుంటామంటే డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఓకేనండి? అంటే ఎలాగా? వై యాక్సిస్లో నేను సేల్స్ తీసుకుంటాను. ఓకేనా? సేల్స్. అండ్ ఇక్కడే తీసుకుంటానంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే నేను 10. ఇప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఏంటి? సేల్స్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఏంటి? ఇండిపెండెంట్. సేల్స్ అనేది ఏంటండి? డిపెండెంట్. సో నేను ఎప్పుడైతే తీసుకునేటప్పుడు వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటానండి? డిపెండెంట్గా తీసుకుంటాను. అలానే సేల్స్ ప్లేస్లో కాస్ట్ తీసుకుంటాను. కాస్ట్ అనేది ఏమవుతుందండి? నాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్ది కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయ్యే కొద్ది కాస్ట్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ అనేది ఏమవుతుందండి? నాకు డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ ఇవన్నీ ఏమవుతాయి? నాకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? నాకు ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? టోటల్ కాస్ట్ ఏమవుతుందండి? డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ టైం 0, T=0. ఓకే, ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఏ కాస్ట్ ఫస్ట్ కన్సిడర్ చేయాలండి? నేను ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ప్రొడక్షన్ చేయను, అంతే కదండి. అండ్ ఎక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానండి? నేను ఇక్కడ అన్నీ ఏం కొంటానండి? రెంట్ తీసుకుంటాను. ఓకేనా? మషినరీ పర్చేజ్ చేస్తాను. ఓకేనా? దీనికి ఇన్సూరెన్స్ ఇవన్నీ పే చేస్తాను. ఇవన్నీ పే చేసినప్పటికీ నా కాస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. జీరో అయితే ఉండదు కదా, సమ్ కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతాను. వీటిని ఏమంటానంటే ఫిక్స్డ్ కాస్ట్ అని. ఓకేనండి? అండ్ నా ప్రొడక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్, అంతే కదా. నా టోటల్ కాస్ట్ ఇక్కడ జీరో అవ్వలేదండి. నా టోటల్ కాస్ట్ సంథింగ్ ఉంది ఇక్కడ. కాస్ట్ జీరో అంటే ఇక్కడ కాస్ట్ జీరో అంటే ఇదండి. ఇక్కడ కాస్ట్ జీరో కాదు, సంథింగ్ కాస్ట్ ఇంకా అయ్యాను నేను. ఓకేనా? ఇక్కడ నుంచి ఏమవుతుందండి? వేరియబుల్ కాస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ జీరోనే ఉంటుంది. ఈ లైన్లో అంతా జీరోనే నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో జీరో నుంచి స్టార్ట్ అవుతూ ఉంటే నా కాస్ట్ అనేది ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇదేమవుతుందండి? నాకు ఈ ప్లేస్లో టోటల్ కాస్ట్ అవుతుంది, అంతే కదా. ఈ గ్యాప్ ఏమవుతుందండి? వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఈ గ్యాప్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. టోటల్ చేస్తే ఏమవుతుందండి? టోటల్ కాస్ట్ అవుతుంది. అర్థమైందా చెప్పింది? అర్థమవుతుందండి ఎలా స్టార్ట్ అవుతుంది బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంతే. జస్ట్ ఫస్ట్ వేరియబుల్ ఫిక్స్డ్ కాస్ట్ లింక్ అవ్వాలి. దాని తర్వాత మనం ఏం చేస్తామండి? వేరియబుల్ కాస్ట్ లింక్ అవుతుంది, ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎలా ఉంటుంది? జీరో నుంచి రాదండి ఎప్పుడు కూడా వేరియబుల్ కాస్ట్ అంటే మధ్యలో నుంచి వస్తుంది. ఓకేనండి? సో ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటాయండి? కాన్స్టెంట్గానే ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది? ఇది కాస్ట్ అవుతుంది, ఇది నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఓకేనండి? అండ్ వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటున్నాయండి? చూడండి, ఇది టోటల్ కాస్ట్, ఇది కాస్ట్. ఓకేనండి? పర్ యూనిట్ తీసుకుంటున్నాము. పర్ యూనిట్ కాస్ట్ ఇదేమవుతుందండి? నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఏమవుతుందండి? టోటల్ కాస్ట్ నాది ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడే ఉంటుంది, ఈ లెవెల్లో ఉంటుంది, అంతేనా? చూడండి,
అని ఇక్కడ మారుతుంది. ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది కాసేపు, ఈ గ్రాఫ్ వరకే, ఇది తీసేయండి కాసేపు. ఇది నేను ఫిక్స్డ్ కాస్ట్, జస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకున్నాను. ఇక్కడ పర్ యూనిట్ చెప్తాను ఇలా. ఇక్కడ నేను 0 యూనిట్స్ వరకు ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా అండి? సో నేను యూనిట్స్ ప్రిపేర్ చేసే కొద్ది ఏమవుతుందండి, ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అయిపోతూ ఉంటాయి నా దగ్గర. నేను 100 యూనిట్స్ నుంచి 6,667 చేయాలంటే ప్రాఫిట్ లాగా ఎంటర్ అవుతాను నేను. అంటే ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ రికవరీ ఏమైపోతుందంటే పర్ యూనిట్ నేను తగ్గిపోతూ ఉంటుంది. 5 lakhs అనేది 100 యూనిట్స్ దగ్గర నేను రికవర్ చేయాలంటే ఒక్క యూనిట్ దగ్గర నుంచి నేను ఎంత చేయాలండి, 5,000 నేను రికవర్ చేయాలి. అదే 10,000 అనుకోండి, అప్పుడు ఎంత రికవరీ సరిపోతుంది, నేను 50 రూపీస్ చేస్తే సరిపోతుంది. అటు నా కాస్ట్ ఏమవుతుందండి, రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న కాస్ట్ 0 నుంచి నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందండి, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోతే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కింద ఉంది ఇక్కడ, ఇది నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందండి, నా కాస్ట్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. పర్ యూనిట్ మాట్లాడుకుంటున్నాం, ఓకేనా? బట్ రిలవెంట్ రేంజ్ దాటిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతూ ఉండొచ్చు, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఈ గ్రాఫ్ చూడండి, కాస్ట్ అనేది ఏమైందండి, ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. టైం దాటిపోయిందా? చాలా సేపు చెప్పుకుంటున్నాం మనం, 5 to 6 కదండి. ఓకే, ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత ఆపేస్తాను. ఏమవుతుందంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోద్ది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ప్రొడక్షన్ ఏమవుతుంది, యూనిట్స్ అబ్జర్వ్ చేస్తూ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గించేస్తూ వస్తుంది. ఓకేనా? సో ఇవి ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ అని రేపు చెప్తుంది. పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 87 వరకు అయిపోయింది. ఓకే, బాయ్. ఇంకా నెక్స్ట్ క్లాస్ కూడా ఉందా? పెట్టింది ఒక క్లాస్, ఏంటంటే మా గ్రూప్లో పెట్టింది ఒక క్లాస్ అని, చాలా క్లాసులు జరుగుతుంది. ఏంటండి